ప్రైజ్లా పాట సంఖ్య 481 సియోన్ గీతాల్లోని పాడుకుందాం. నీ స్వరము వినిపించు ప్రభు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచున్నట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచు ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచున్నట్లుగా, నీ యందు నిలచున్నట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు.
నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త చదువుతుంది. మత్తయి సువార్తలో నుండి కొన్ని వచనాలు చదువుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. సువార్త 27:19 చదువు. అతడు న్యాయపీఠము మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరంట ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఇక్కడ చూడండి, ఇక్కడ సన్నివేశం ఏంటంటే యేసు ప్రభు వారికి తీర్పు తీరుస్తున్నాడు రోమా గవర్నర్. సరేనా? ఆయన శిలువ వేయకముందు అక్కడ ఆయన తీసుకెళ్ళి యేసు ప్రభును ఆ యొక్క పొంతి పిలాతు దగ్గర హాజరుపరిచినప్పుడు ఆయన అడుగుతున్నాడు యేసు ప్రభు వారిని కొన్ని ప్రశ్నలు. ఇట్లా యేసు ప్రభు వారిని ఆ యొక్క పొంతి పిలాతు దగ్గర నిలబెట్టుకున్నప్పుడు అతను వేస్తున్నాడు ప్రశ్నలు. ఎందుకని, నిన్ను ఇక్కడికి వీళ్ళు ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు అనంటే, ఆయన పైన మోపబడినటువంటి నేరాలు ఏంటంటే నేనే దేవుని కుమారుని అని అన్నాడు అనేది ఒకటైతే, రెండవది దేవాలయం. అక్కడ శిష్యులు ఒకసారి దేవాలయంలో నుండి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించుతూ వచ్చేది. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా కడదోయబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారు కనను. అప్పుడు ఆ సమయంలో ఆయన అంటాడు, 3 దినాల్లో ఈ మందిరాన్ని కడతాము అని. అప్పుడు ఇది కూడా నోట్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకుని ఆయన పైన ఏం చేస్తారు, నేరం మోపుతున్నారు అనమాట. ఇలా నేరం మోపినప్పుడు ఉన్నట్టుండి ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన భార్య వర్తమానం పడుతుంది. ఎవరి భార్య? పిలాతు భార్య. అంతవరకు యేసును ఆమె చూడలేదు, ఆయన బోధ వినలేదు. అయినప్పటికీ ఆమె ఏం చెప్పింది, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుందని అతని ఎదురు వర్తమానం పంపాను. ఒక జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఏ ప్రలోభాలకు జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి జడ్జి ప్రలోభాల గురి కావద్దు. అయినప్పటికీ తన భార్య పంపించింది అంటే ఎప్పుడు అలాంటి సన్నివేశం జరగల. ఈ దినాన అటువంటి సన్నివేశం జరిగింది అని చెప్పి అతను ఏం చేస్తాడు, అతను కూడా ఏమైంది, ఎంతో కఠినాత్మక అయినప్పటికీ అతడు ఆ మాటలు వినుటకు అతను నిదానించినాడు అనమాట. వినేదానికి ఇష్టపడినాడు. సరేనా? యేసు ప్రభు వారి గురించి ఒక స్వరమును చెప్పుటకు పిలాతు భార్యను దేవుడు వాడుకున్నాడు. అంటే ఏంటి, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఆమె ఒక ధనవంతురాలు. ఆమె ఈ లోకంలో అనేకమైన కార్యక్రమాలపైన బిజీ షెడ్యూల్లో ఉంటున్నాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు, ఆ స్త్రీని వాడుకున్నాడు. చూసారా, దేవుడి కొరకు అయినా ఒక స్వరము అనేటటువంటి దానిపైన ఆమె వాడుకున్నాడు. పిలాతు భార్య. సరేనా? అతడు యూదులను అనగదొక్కుటకు నియమింపబడినటువంటి గవర్నర్. అటువంటి తరుణంలో ఆమెను దేవుడు వాడుకున్నాడు. చూసారా, ఎంతోమంది కుంటివాళ్ళు బాగైనారు, గుడ్డివారు బాగైనారు. సరేనా? ఎంతోమందికి దేవుడు స్వస్థత ఇచ్చినాడు. నేను గుడ్డివాడిని, నన్ను బాగు చేసినాడు ఈయన. నేను కుంటివాడిని, నన్ను స్వస్థపరిచినాడు. నేను కుష్ఠరోగిని, నన్ను స్వస్థపరిచినాడని ఎవ్వరూ రాలేదు. ఆ సంఘంతుల సభ అనేటటువంటిది ఉంటుంది. యుగులకి 70 మంది ఉంటారు అందులో సభలో సభ్యులు. ఏ సభ్యుడు కూడా ఇతడు చెప్పింది నిజము, ఇతడు ఏ పాపం చేయలేదని చెప్పలేదు. ఆ సభ కూడా ఏం తీర్మానం చేసింది, ఇతని సిలువ వేయండి తీర్మానం చేసింది. చూసారా,
పాపినైన నిన్ను నన్ను రక్షించిన యేసు వారు ఈ లోకంకి వచ్చి ఏం చేయవలసి వచ్చింది? నిర్దాక్షిణ్యంగా ఆయన ఏ తప్పుదము చేయలేదు. అయినప్పటికీ ఆయనను ఏం చేశారు? కలువరి శిలువకు అప్పగించారు. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టినాడు కనుక ఆయన పెట్టిన ప్రాణ త్యాగము, ఆయన చేసిన ప్రాణ త్యాగం వల్ల నీకు నాకేమొచ్చింది? క్షమాపణ వచ్చింది. కనుక మనం ఏ స్వరం వింటున్నాం? ఈ లోకం దేవుని స్వరం వినేవారుగా ఉన్నామా? ఇంట్లో వచ్చేటటువంటి ఈ యొక్క ఫోన్లలో వచ్చేటటువంటి ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని తండ్రి, దయగల ప్రభువా, నీ పాదముల వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. నమ్మకమైన దేవుడవు తండ్రి, మీరెంతో గొప్ప దేవుడవు, నీ స్వరం వినిపించే దేవుడు ప్రభువా. నా తండ్రి, మీరు ఎవరినైనా తండ్రి మీ కార్యం కొరకు వాడుకునే దేవుడు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. పిలాతు భార్య తండ్రి నా ప్రభు స్వరముగా ఆ నీతిమంతులు జోలికి పోవద్దన్నాడు ప్రభా. అయితే మేము తండ్రి నీతిమంతులను హింసించేవారుగా, తండ్రి బాధపరిచేవారుగా కాకుండా ఈ లోకంకి వచ్చిన నీతిమంతులైన మీరు మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినారని తండ్రి, మా పాపం క్షమించడానికి ఈ లోకంకి వచ్చిన నీతిమంతులైన దేవుని నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను గణపరచేవారుగా, నీ రక్తాన్ని ఆశ్రయించి మా పాపము కడుక్కొని ప్రభా నా తండ్రి ఈ లోకంలో తండ్రి నా ప్రభా నిన్ను సేవించేవారుగా అట్లు మాకు సహాయపడమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి నేను వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.